తమ్మును తాము తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు, తమ్మును తాము హెచ్చించుకుని వారు తగ్గించబడతారని చెప్పారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇది తగ్గించుకోవడానికి మన మూల వాక్యం ఇది. పరిశుద్ధుడు గుర్తురాడు. ఎవరు గుర్తుకొస్తాడు చెప్పండి? సుంకరి గుర్తుకొస్తాడు. ఎందుకు? తగ్గించుకున్నాడు వాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎట్లా? ఏడ్చుకుంటూ ఏమని ప్రార్థన చేశాడు? నేను పాపిని అయ్యా, నీ మందిరానికి రావడానికైనా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికైనా నాకు అర్హత లేదు నాయన, నేను పాపిని ప్రార్థన చేసి తను తాను ఏం చేశాడట? యేసు ప్రభు చెప్పిన తగ్గింపు జీవితం అదే. పరిశుద్ధుడు ప్రార్థనా పరుడా కాదా? వాళ్ళు దశంభాగం ఇచ్చే వాళ్ళ కాదా? కాన్ఫిడెంట్ గా ఏమని? వీళ్ళలాగా నేను దొంగోడిని కాదు, వీళ్ళలాగా వ్యభిచారిని కాదు, వీళ్ళలాగా నేను చెడ్డోడిని కాదు, వీళ్ళలాగా నేను ఇట్లా ఎగ్గొట్టి తిరిగేటోడిని కాదు, ధైర్యంగా చెప్తున్నాడు. చేస్తేనే ధైర్యం వచ్చేది, చేయకోకుండా. వాడు ధైర్యంగా చెప్తున్నాడు, కాన్ఫిడెంట్ గా. యేసు ప్రభు స్వయంగా చెప్పాడంటే పరిశుద్ధుడు చేశాడనా చేయలేదన్నా? చేశాడు. మరి చేసిన వాడికి ధైర్యం ఉండదా? ఇప్పుడు నువ్వు భక్తి చేస్తే నీకు ధైర్యం ఉండదా? నువ్వు ఆదివారం చర్చికి వస్తే నేను వచ్చాను ధైర్యంగా చెప్పలేవా? చెప్తావుగా. ఇప్పుడు పరిశుద్ధుడు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు వాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత కాన్ఫిడెన్స్ మనిషి! వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారంలో ఎన్నిసార్లట ఏం చేస్తున్నాడట? మరి మనకి వారానికి ఒక్కరోజు ఉండడమే కష్టం, అవునా కాదు? ఎప్పుడో వారానికి ఒకసారి ఉండడమే మనకేంటి కష్టం. కానీ ఈ పరిశుద్ధుడు ఎన్ని రోజులు ఉంటాడట? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు వారానికి. ఎంతో భక్తిపరుడు, అవునా కదమ్మా? ఎంతో భక్తిపరుడు. 2 రోజులు ఉపవాసం ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తాడట? తన సంపాదనలో 10వ భాగం నమ్మకంగా ఇచ్చేవాడు. ఎవరు? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని మంచి క్వాలిటీస్ నాకు తెలిసి మనలో కూడా ఎవరిలో లేవు. ఇన్ని మంచి క్వాలిటీస్ నాకు తెలిసి మనలో కూడా ఎవరికి లేవు, నాకు కూడా లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుంకరి గురించి ఏమన్నాడు? దూరంగా నిలబడ్డాడట. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించుమని పలికాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి రాలే? చర్చిలోకి రావడానికి కూడా వీడికి ఏమి లేదు, ధైర్యమే లేదు. చర్చిలోకి రావాలంటే భయం వేస్తుంది వాళ్ళకి. దూరంగా ఉండి ఇట్లా మొక్కుతారనమాట. వాళ్ళ భక్తి వాళ్ళకి అనిపించేది ఏంది అంటే ఎట్టగా నేను పోలేను కాబట్టి దూరం నుంచి అయినా ఏం చేద్దాం. ఈ సుంకరోడు కూడా అంతే అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి? బయట నుంచి దూరంగా నిలబడి అనుకుంటున్నాడట. ఏమని? ఆకాశము వైపైన నేను కన్నులెత్తి చూడటానికి నాకు ధైర్యం లేదయ్యా, నేను పాపినయ్యా, నన్ను ఏం చేయి, కరుణించు అని ప్రార్థన చేస్తాడు. మరి వీడు పాపేగా కాదా? వీడు పాపేగా. పాపి కాబట్టి దూరం నుండి ప్రార్థన చేస్తాడు. వీడు అన్ని చేసేటోడు కాబట్టి ధైర్యంగా చర్చికి వచ్చి ప్రార్థన చేస్తాడు. తప్పే ఉంది, అవును కదా? తప్పుంది అందులో. మనం దీన్ని అనుకుంటాం, సుంకరి ఎంత తన్ను తాను తగ్గించుకున్నాడు. అరే వాడు పాపి, వాడు ఇంకా మాత్రం తగ్గించుకోకపోతే ఇంకేం చేస్తాడు? పాపాత్ముడని ఒప్పుకున్నప్పుడు తగ్గించుకోకుండా కాళ్ళెట్టు ఎగరేస్తాడా? వీడు పరిశుద్ధుడు ధైర్యంగా కాళ్ళు ఎగరేస్తున్నాడు. ఏమని? నేను ఎవరిని? వాళ్ళకైతే అస్సలు కాదు, ఇంక ఎవరితో తావ సంగతి. కానీ వీళ్ళకైతే నేను అస్సలు కాదని చెప్పేసి ఏం చేస్తాడు? కాళ్ళు రెగలేసుకుంటాడు. వీడేమంటాడు? నేను పాపిని అని వీడు ప్రార్థన చేస్తాడు. దీంట్లో తగ్గించుకోవడం ఏముంటుంది? వాడు ఆల్రెడీ పాపేగా.